మరలా ఫిబ్రవరి 14 ఆదివారం రోజున బెన్నదెత్తమ్మ మరియు ఆమె సోదరి మరికొంతమంది అమ్మాయిలతో కలిసి అదే గుహ దగ్గరికి వచ్చారు. బెన్నదెత్తమ్మ వెంటనే మోకరించారు. ఆమె మళ్లీ ఆ అందమైన మరియ తల్లి దృశ్యాన్ని చూశారు. బెన్నదెత్త గారితో వచ్చిన ఆ బాలికలు ఒకరు పవిత్ర జలాన్ని అనగా హోలీ వాటర్ ని ఆ గుహపైకి విసిరారు. వెంటనే మరొకరు పైనుండి ఆ గుహపైకి కిందకు రాళ్లు విసిరారు. దానితో మరియ తల్లి అక్కడ నుంచి వెళ్లిపోయారు. మరలా అదే ప్రాంతంలో ఫిబ్రవరి 18న బెన్నదెత్తమ్మకు మరియ తల్లి మరొకసారి దర్శనమయ్యారు. ఈసారి బెన్నదెత్తమ్మతో మరియ తల్లి మాట్లాడారు. అదేమిటి అంటే 15 రోజుల పాటు ప్రతిరోజు ఈ గుహ దగ్గరికి రావాలి అని బెన్నదెత్తమ్మను మరియ తల్లి కోరారు. అప్పటి నుండి దాదాపుగా 15 రోజుల పాటు మరియ తల్లి కనిపిస్తూనే ఉన్నారు. ఈ కాలాన్ని పవిత్ర పక్షం అని పిలిచారు. మొదట్లో బెన్నదెత్తమ్మ తల్లి చాలా ఇబ్బంది పడ్డారు. బెన్నదెత్తను ఆ గృహ దగ్గరకు వెళ్లకుండా ఆపడానికి చాలా ప్రయత్నం చేశారు. బెన్నదెత్తమ్మ చెప్పే ఆధారాలను బట్టి బ్లెస్సెడ్ వర్జిన్ మేరీ అని ఒక అభిప్రాయానికి వచ్చారు.